మొట్టమొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం భాగాన్ని ఈ రమ్య నాగేశ్వరరావు గారు, శ్రీమతి నాగేశ్వరరావు గారి యొక్క రమ్య గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. తెలుగు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం చదువుకుందాం. పూర్వకాలమందు నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా యుగములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క ప్రతిరూపమునై ఉండి తన మహాశక్తిగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడువారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలిను. ఈ వాక్యం దేవుడు. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు తన వాక్యమును దీవించునుగా. ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చిన సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేక్ష వలనైను మనోక్షేక్ష వలనైను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉండెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు తన వాక్యము దీవించునుగాక. శుభాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసయాత్ర దూరమెంతై బిందుగా దోచెనో, వింతైన కాంతి వర్షించెనాలో విజయ పాదమునా. విశ్వాసనే లేడి అందరూ పడదాం. వీక్షించు దీక్షతో విరచిమ్మే బలము విశ్రాంతి నసాగుచు అందాల తార. అందరూ పడాలి, ఆలయంలో ఉన్నవారు అందరూ పడాలి. ఆమేన్. యెరూషలేము రాజనగరిలో
ఎరిగిన దారి తొలగిన వేళ వేదాలు యేసయ్యా ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు ఏగీతి స్వామి కడకు అందాల తార అరుదించి రాక అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవాని దాటుచు ప్రభు జన్మ స్థలము ఆకాయే గాని అడరి బాలుని చూడ జీవితమంతా ప్రభు పాద పూజ బ్రతుకే మందిరమాయే అర్పణలే ఫలించే ప్రార్థన అందాల తార అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవాని దాటుచు ఆనంద సాంద్ర అమర కాంతిలో ఆది దేవుని చూడ పయనమైతిని అందాల తార అరుదించి అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య దాటుచు హ్యాపీ క్రిస్మస్ మగోళ్ళని చెప్తలేదు హ్యాపీ క్రిస్మస్ ఎక్కడో ఉన్నారు చాలా మంది గట్టిగా చెప్పండి హ్యాపీ క్రిస్మస్ సేవకులకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పండి హల్లెలూయా పక్కోళ్ళతో సార్ చెప్పండి నవ్వుతో చెప్పండి హ్యాపీ క్రిస్మస్ పక్కోళ్ళతోటి అన్నాను నేను మీ పక్కన ఎవరుంటే మీ భార్య ఉంటే భార్యకి మీ భర్త ఉంటే భర్తకి చెప్పండి ముసలోడు ఉంటే ముసలోడు పొడిసోడు పొడి చెప్పండి సార్ నవ్వుతా చెప్పారా చెప్పేశారా నేను చెప్పలేదు మరి బోలో క్రీస్తు మహారాజుకే హల్లెలూయా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి స్త్రీల్లోంచి శారమ్మ గారిని ప్రేమతో ఆహ్వానించమని ఆహ్వానిస్తున్నాను చప్పట్లు కొట్టి దేవుని నామానికి వందనాలండి ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు చెల్లించుకుంటున్నానండి కూడి ఉన్న నా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి క్రీస్తు నేడు పుట్టెను హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి క్రీస్తుని మనం ధరించుకున్నామండి మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చారండి మనం ఎవరమండి పాపాత్ములు దుష్టులు దుర్మార్గులమును ఏ యోగ్యత మనలో లేదు ఏ మంచి మనలో లేదండి నిత్యము దూతలతోనూ భక్తులతోనూ కెరూబుల మధ్య ఆయన పరిశుద్ధుడు 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 నిత్యము కొనియాడబడుతుంటే మరి ఆ దేవదూతలు స్తుతిస్తూ ఉంటే ఆ దేవదూతల స్తుతులు అందుకున్నటువంటి దేవాది దేవుడు ఈ మానవుల హృదయముల్లోని పుట్టాలని ఈ మానవులను దర్శించాలని మానవులతో ఉండాలని దేవుడు ఏం చేశాడండి ఆ పరలోకమునున్న మహిమను విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టారండి ఆయన్ని ఆ పశువుల తొట్టిలో యేసయ్య పడుకున్న వెంటనే ఆ పశువుల తొట్టికి ఏమొచ్చిందండి వెలుగు వచ్చిందండి అప్పుడు వరకు ఆ పశువుల పాకలు ఏముందండి ఇప్పుడు పశువుల పాకలు ఉంటాయి ఆ పశువుల పాకలు ఏమైనా లైటింగ్లు అయి పెడతారా ఏమైనా వెలుగు ఉంటుంది కనీసం కొవ్వొత్తు కూడా వెలిగించరు చీకటితో కొంపుతో ఎంతో రొచ్చుతో ఎంతో అసహ్యంగా ఉంటుంది కదండి అటువంటి పశువుల తొట్టిలోను యేసయ్యను పరుండబెట్టినప్పుడు అంటే ఆ పశువుల తొట్టికి ఏమొచ్చిందంటండి గొప్ప వెలుగు వచ్చిందంటండి అంటే ఆ పశువుల తొట్టి కంటే భయంకరమైనటువంటిది మానవుడు ఒక జీవితం కదా ఈ మానవుడి జీవితంలోనికి ఆ దినాన్ని ఆ పశువుల తొట్టిలోనికి యేసయ్య రాగానే ఆ చుట్టూ ఎంత ప్రకాశవంతమైన వెలుగు వచ్చిందో మరి నిజంగా క్రీస్తు మనలోని ఉదయిస్తే క్రీస్తుని మనం ధరించుకుంటే క్రీస్తుని మనం అంగీకరిస్తే క్రీస్తుకి మాదిరిగా ఆయన చెప్పిన మాటకు విధేయులుగా ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తే మనం కూడా ఎలాగ ప్రకాశించబడతామండి ఆ పశువుల తొట్టికి ఎటువంటి వెలుగైతే వచ్చిందో అటువంటి వెలుగుతో మనం కూడా నింపబడతాం క్రీస్తుని ధరించుకొని వారు మనం అయితే ప్రతి దినము మనకు క్రిస్మసేనండి
ఈ ఒక్క దినము సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ దినాన్ని అంగీకరించడము, అనుసరించడము, క్రీస్తుని ఆరాధించడము, ప్రతి గృహాల్లోనూ మందిరాల్లోనూ మరి ఈ నెలంతా పండుగగా జరుపుకోవడము, తర్వాత మర్చిపోవడం అయితే అది క్రీస్తుని ధరించుకోవడము కాదండి. క్రీస్తు మనలో జన్మించలేదు, క్రీస్తులో మనము జన్మించలేదు. మనలో క్రీస్తు ఉండి క్రీస్తులో మనం ఉంటే ప్రతి దినము కూడా మనకు క్రిస్మసే. మనుషులుగా పుట్టిన మనకు అందరికీ సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ మనము క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తుని మనము ధరించుకుంటే, క్రీస్తుని మనలోనికి ఆహ్వానిస్తే, క్రీస్తుకు మనలో చోటిస్తే ప్రతి దినము మన క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తాం. క్రిస్మస్ సంతోషాన్ని మనం పొందుకుంటాం. మనము దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా, వేదన చెందుతున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా మనల్ని దేవుడు నడిపిస్తున్నా, దుష్టుడు తీసుకువెళ్తున్నప్పటికీ దేవాది దేవుడు మనలో జన్మిస్తే, దేవాది దేవుని మన హృదయంలో ఉంటే ప్రతి క్షణము కూడా మనం క్రిస్మస్నే మనం పొందుకుంటామండి. ఈ నెల అంతా ఏదో క్రిస్మస్, వాళ్ళ ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన, మందిరంలో క్రిస్మస్ ఆరాధన అని వస్తూ వెళుతూ మనం ఆచార క్రైస్తవులుగా ఉండి అనేక సార్లు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ మన యొక్క ప్రయాణం ఎక్కడ ఉంటుందంటే చీకటిలోనే ఉంటుంది. దేవుడు చీకటిలో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచారండి. ఎక్కడున్నామండి? మనము చీకటిలో ఉన్నాం. ఆ యుక్త కాలమునంటండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారంటండి. మనం ఆయనకు విరోధముగా ఉండగా, ఆయనకు మనం దూరముగా ఉండగా, ఆయనకు మనం శత్రువులుగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు అంటండి. అంటే ఎంత ప్రేమించాడో చూడండి. అక్కడ నిత్యము దేవదూతలు అంటండి నిత్యము ప్రభుని స్తుతిస్తున్నాయి అంటండి. నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తుంటే కనీసం జ్ఞాపకం చేసుకోవడానికి కూడా సమయం లేనటువంటి ఈ మనుషుల్ని హృదయాల్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడండి. నిత్యము దూతలు స్తుతిస్తున్నాయి. ఈ మనుషుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఏదైనా కష్టం వస్తే జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏదైనా సమస్య వస్తే జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏదైనా వ్యాధి వస్తే జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏదన్నా మనకు ఎల్లరాని ప్రదేశాలకు భయంకరమైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేసినప్పుడు మనకు కలుగుతున్న భయాలను బట్టి మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే మనం ఇంకా ఎక్కడ ఉన్నవారమండి? చీకట్లో ఉన్నవారమే. అందుకండి ఒక భక్తుడు ఒక పాటలో ఒక చరణం ఇలా రచించాడండి. ఏంటంటే, పేరుకు మాత్రము క్రైస్తవులామంటూ చీకటిలో నున్న మమ్ము, పేరుకు మాత్రము క్రైస్తవులామంటూ చీకటిలో ఉన్న మమ్ము, ప్రేమతో పిలసి ప్రత్యేకించి, ప్రేమతో పిలసి ప్రత్యేకించి తన స్వాచ్ఛముగా చేసిన్, ప్రేమతో పిలసి ప్రత్యేకించి తన స్వాచ్ఛముగా చేసిన్. అందుకే మనం ఏం చేయాలండి? స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. హల్లెలూయా. మనం ఏంటంట? మేము క్రైస్తవులు అండి, మేము దేవుని బిడ్డలమండి, మేము రక్షింపబడ్డామండి, మేము బాప్టిజం తీసుకున్నామండి, నేను దేవుని బిడ్డనేనండి అని చెప్పుకుంటున్నాం. మనము పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండంట. మన ప్రయాణం ఎక్కడ ఉందంటండి? చీకట్లోనే ఉందంట. చీకట్లోనే పేరుకు మాత్రము క్రైస్తవులమని చీకటిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? మళ్ళీ ప్రేమతో పిలిచాడంటండి. ఎందుకని? ఆ చీకట్లో కొట్టుకుపోవడం, ఆ పాపంలో నశించిపోవడం, ఆ దుర్నీతి మార్గంలో కొట్టుకుపోవడం దేవుడికి ఇష్టం లేక దేవుడు మళ్ళీ ఏం చేశాడంటండి? కోపంతో పిలలేదంట, దండించలేదంట, శిక్షించలేదంట, ప్రేమతో పిలిచాడంట. పిలిచి ప్రత్యేకించి తన స్వాచ్ఛముగా చేసుకున్నాడంటండి. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చూపిస్తారండి ప్రేమ? చూపిస్తారండి. పిల్లలు మన మాట వినకపోతే బయటకు పొమ్మంటున్నామండి. వినకపోతే వాళ్ళ ముఖం కూడా చూడడానికి అసహించుకున్న పరిస్థితులు ఎన్నో నా జీవితంలో కూడా కలిగినాయి. అయితే దేవాది దేవుడు మనము పేరుకు మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆ చీకటిలోను, ఆ పాపంలోను, ఆ నశించిపోతున్న మనల్ని పోతే పోనే అని వదిలేయలేదండి. వదిలేయకుండా ఏం చేశాడంట? ప్రేమతో పిలిచాడంట, ప్రత్యేకించుకున్నాడంట. ప్రత్యేకించుకున్న తన స్వాచ్ఛముగా చేసుకున్నాడంట. మనం ఎవరి స్వాచ్ఛమై ఉన్నామండి? దేవుని స్వాచ్ఛమై ఉన్నాము. మన కడుపును పుట్టిన బిడ్డను కుమారుడు పుడితే ఎవరంటున్నారో? కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాచ్ఛం అంటున్నారు. ఈడు నా కొడుకు అని ఆ కొడుకు మీద మనకు హక్కు ఉంటుంది కదండి. అలాగే దేవుని స్వాచ్ఛముగా మనల్ని చేసుకున్నాడంటండి. అందుకే మనలో మనం క్రీస్తుని ధరించుకుంటే దేవుని స్వాచ్ఛమనబడిన మనము ప్రతి దినము కూడా క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవాలి. సంవత్సరానికి ఒకసారే క్రీస్తుని ధరించుకున్నాను, క్రిస్మస్ జరుపుకున్నాను, ఈ రోజు క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాను అనుకుంటే కాదండి.
ప్రతి దినము కూడా మనం ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక వస్తాయి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఎన్నో అవమానాలు, పోరాటాలు, యుద్ధాలు వస్తాయి. ఇది తాత్కాలికమైనవే, ఇది శాశ్వతమైనది కాదండి. ఆ నిత్య జీవానికి దేవుడు మనల్ని నడిపించాలని మనల్ని ఎలా చేసుకున్నాడంటండి? ప్రేమతో పిలిచి ప్రత్యేకించి తన స్వాస్థ్యంగా చేసుకున్నాడంటండి. మనమేం చేస్తున్నామండి? ఆయన చేతిలోంచి జారిపోతున్నాం. ఒక చేప నాసుపట్టున్న చేప ఎలాగైతే జారిపోద్దో, ఈ లోకంలో ఉన్న దుర్నీతి అంతా అంటించేసుకొని అది ఎలాగైతే జారిపోద్దో, దేవుని చేతిలో మనం ఉండకుండా జారిపోయి ఇష్టానుసారమైన జీవితాలు జీవించి అవిధేయులం అయిపోతున్నామండి మనం. అలా ఉంటే క్రీస్తుని ఆరాధించేవారము కాదండి, క్రీస్తుని ధరించేవారము కాదండి. ఒక ప్రత్యేకమైన వారుగా మనం ఉండాలి. దేవుని దృష్టి మన మీద ఉండాలి. లోకంలో ఒక పత్రిక వలె మనం ఉండాలి. మనల్ని అనేకులు మనం చూస్తున్నారంటే మన ప్రవర్తన చూస్తున్నారు, మన మాట చూస్తున్నారు, మన నడవడిక చూస్తున్నారు, ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. గమనించినప్పుడు మనం ఎలా ఉండాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, పూజిస్తూ ఉంటే మనం క్రీస్తుని ప్రతి దినము కూడా క్రిస్మస్ ఆనందము, సంతోషము పొందుకొనిన వారమై మనం ఉంటామండి. ఒక వస్తువు మనకి ఇంటిలోనికి అవసరమై ఉంది, అది ఎంతో విలువ పెట్టి మనం కొనుక్కున్నామండి. ఆ కొనుక్కున్న వస్తువు ఎవరు వాడుకోవాలి? మనం కొనుక్కున్నాం కనుక ఆ వస్తువు మనమే వాడుకోవాలి కదండి. అలాగే మనం ఎవరివంట? ఆ పాపములో నశించిపోతున్న మనల్ని ఆయన ప్రాణము వెల పెట్టి మనల్ని కొన్నాడంటండి దేవుడు. విలువ పెట్టి కొనబడిన వారమంట మనం ఎవరమండి? విలువ పెట్టి కొనబడిన వారమంట. ఆయన సొత్తై మనం ఉన్నామండి, ఆయన జనాంగమై మనం ఉన్నాం, ఆయన ప్రజలమై మనం ఉన్నాము. ఆయన చేతిలో ఉండకుండా ఆయన ఇంటిలో ఒక అర్హమైన పాత్రగా మనం వాడబడకుండా ఆ దుష్టుడి చేతిలోనికి మనం వెళ్ళిపోతుంటే, ఆ దుష్టుడు మనల్ని వాడుకుంటూ ఉంటే, కొనుక్కున్న వస్తువు ఎవరో, మనం కొనుక్కున్న వస్తువు ఎవరో దొంగిలించి వాడుకుంటే మనం ఎంత బాధపడతామండి? నేను ఎన్నో డబ్బులు పోసి కొనుక్కున్నాను, వాళ్ళు ఎప్పుడో దొంగతనంగా నా ఇంట్లోంచి పట్టుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో వాడుకుంటున్నారు ఆ వస్తువునని. ఆ వస్తువును చూసి మనం బాధపడతామా లేదండి? అలాగే ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కొన్నటువంటి దేవుని చేతిలో మనం ఉండకుండా, ఒక అర్హమైన పాత్రగా మనం వాడబడకుండా, ఆ దుష్టుని చేతిలో మనం వాడబడుతూ, ఆ దుష్ట సాంగత్యాల్లో మనం నడుచుకుంటూ, ఆ చీకటిలో మనం జీవిస్తూ ఉంటే ఇంకా మనం క్రీస్తుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామండి. ఒక్కసారి ఈ క్రిస్మస్ రోజున నేను ఎలా బ్రతుకుతున్నాను? మొన్న ఆదివారం మనం విన్నామండి ఆ వాక్యము. మా ఇంట్లో ఉన్న అమ్మాయి అండి నిన్న ఎంత రీతిగానో చెప్పింది. మీకు ఎంతవరకు మరి ఈ సేవకురాలు మన ఆత్మీయ తల్లి అందించినట్టు వాక్యము మరి మీరు ఎంతవరకు మరి గ్రహించారో, ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదండి. హృదయం పగులుతుందండి వాక్యం వింటుంటే. హృదయం పగలాలండి. నేల పగిలితే ఆ నేలలోకి వెళ్ళినటువంటి విత్తనం చనిపోతే ఆ విత్తనం పైకి మొక్కొస్తుందండి. ఆ నేలలో సదును కాకపోతే, మంచి నేల కాకపోతే ఆ విత్తనము ఫలించదు. మన హృదయాలు మంచిగా ఉంచుకొని పగిలిన హృదయంతో ఉంటే ఆ విత్తనము, వాక్యం అనే విత్తనము లోనకెళ్ళి ఆ వాక్యము ఫలింపును మనం అనుభవిస్తామండి. ఆ వాక్యము ఫలవంతమైన జీవితంగా మార్చబడతాము. ఆ అమ్మాయి నేను ఎంతగానో చెప్పిందండి ఆ వాక్యం గురించి. ఏమైతే మనం కోల్పోయాము, ఇంకో కొద్ది రోజుల్లో నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఏం చేయాలండి? పశ్చాత్తాపం కలిగి మార్పు చెంది మారు మనసు పొందుకొని మనము పోగొట్టుకుని మళ్ళీ పొందుకోవడానికి మనము ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన చేతిలో ఒక అర్హమైన పాత్రలుగా మనం ఉంటే దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది పిలువబడ్డారండి. పిలువబడిన వారు అనేక మంది అంట, ఏర్పరచుకున్న వారు కొందరేనంట. అనేక మంది పిలువబడ్డారు, కానీ పిలువబడిన వారిలో కాదు, కానీ ఏర్పరచబడిన గుంపులో నీ ఏర్పాటులో దేవా నన్ను ఉంచు దేవాని మనం ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసుకొని క్రీస్తుని ధరించుకొని క్రీస్తుకి ఇష్టలుగా మనం జీవిస్తే ప్రతి దినము కూడా మనకి క్రిస్మస్ ఏనండి. ఎటువంటి శ్రమ ఉన్నా వస్తుంది. సాయంకాలం అంటే ఏడుపు వస్తుందంట, అది పొద్దున సంతోషంగా దేవుడు మారుస్తాడంట. వచ్చిన దుఃఖాన్ని, వచ్చిన శ్రమని చూసి విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు, మన శ్రమలన్నీ అన్ని కూడా ఒక దీవెనలుగా మార్చే దేవుడండి. ఆయన ఐశ్వర్యం చెప్పులు మన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు. దేని గురించి మనం చింతించకుండా దేవుని ధరించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ ప్రతి దినము కూడా క్రీస్తు ఒక ఆనందాన్ని, క్రీస్తును ఒక అనుభూతిని మనం పొందుకోవాలి. సతీష్ గారు పాడతారు కదండి, యేసుతో నీవు ఉంటే ఆనందమే, యేసు నీలో ఉంటే. నేను రోజుకు ఒకసారైనా
పాడుకుంటానండి. ఆ పాట నాకు ఎంతో ఇష్టం. నేను దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అండి. యేసు మనలో ఉంటే ఏంటంటే మనకు ఆనందం అంట, సంతోషం అంట లేవండి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పోరాటం, సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, బలహీనతలు. అయినప్పటికీ యేసు నాలో ఉంటే, యేసు మనలో ఉంటే మనకి ఏంటంట ఆనందం ఆనందమేనంట, సంతోషం సంతోషమేనంట. ఈ క్రిస్మస్ ఒక ఆనందం, క్రిస్మస్ ఒక సంతోషం మనం అందరం పొందుకోవాలి. మీ అందరికీ క్రిస్మస్ ఒక సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన. ఆమేన్. పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును. పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, వరలోనే భూమికి తరలుచున్నావు, వరలోనే తరలుచున్నావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట కూడా నీ పలుకే. ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు సిలుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. సిలుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వంచే సార్వా లోకము, తల వంచే సార్వా లోకము. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు పసిబాలుడు కాదు కానీ ప్రభు అయిన యేసయ్య పరమాత్ముడైన, పరము నుండి భూలోకానికి వచ్చిన వాడు, గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన ప్రభు. స్తోత్రం చెప్పగలిగా. నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు కనుక నామకార్థ జీవితాలు జీవించకుండా క్రీస్తును ధరించిన వారే ఉండాలని చక్కటి శుభాలు తెలియజేసినటువంటి సంఘ సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలగాక. పాపంబు మోసాడు, నీ పాపం నా పాపం మోసాడు కల్వరిలో. అయినా ఓడించాడు మరణాన్ని, మేఘాలలో వెళ్ళాడు, మరలా త్వరలోనే తిరిగి రాబోతున్నాడు. కాబట్టి క్రిస్మస్ 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 అని చెప్పుకొని అక్కడే ఉండిపోకుండా క్రిస్మస్లో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందాలి. ఏంటంటే రక్షణ ఆనందాన్ని పొందుకోవాలి. స్తోత్రం. పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకుని ప్రభు కొరకు నిలబడితే రేపొద్దున ఎత్తబడతావు అని చెప్పాను కదా సోమవారం రాత్రి.
సారమ్మగారింటి దగ్గర. ఆయన మహిమను మనకిస్తున్నాడు. ఆ మహిమను పొందుకున్న మనం ఏం చేయాలంటే అనేకులకు మహిమలో ఉండాలి, వెలిగించేవారుగా ఉండాలి. ఆ మహిమ గల దేవుని మహింపరచాలి. ఎప్పుడైతే అలా మహిమపరుస్తున్నావో ఆ మహిమను చూసి అనేక మంది ప్రభువులోకి వస్తారు. ఆ మహిమపరుస్తున్నట్టు నిన్ను దేవుడు దీవించగా ఉండడం. స్తోత్రం. దీవిస్తాడు దేవుడు. ఆయన మహిమ మనకి ఇచ్చాడు కాబట్టి మంచి విషయాలు. ఇప్పుడు పురుషుల్లోంచి ఒకరని చెప్పాను కదా, మరి వారు బలహీనంగా ఉన్నారని తెలియజేస్తారు. ఎవరో కాదు, ఉండి ప్రసన్న కుమార్ గారు. అయితే సమయం కూడా అందుకు సహకరించిందని చెప్పాలి. నిజంగా దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్లుప్త వర్తమానాన్ని మనము విందాము. దైవజనులు పాస్టర్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా, ఎందుకంటే తర్వాత కేక్ కటింగ్లు, బర్త్డే కార్యక్రమాలు ఉన్నాయి, పలహార కార్యక్రమం ఉంది, ప్రకటన కార్యక్రమం కాబట్టి చప్పలు కొట్టి సేవకులను ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాలు, దీవెనలు, మరి ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు నాయన ఈ కార్యక్రమంలో నేను ఎంతో ఘనంగా మహిమకరంగా జరిగించుతున్నందుకు వందనాలు. ఇదిగో నీ వాక్య ధ్యానంలోకి వెళ్చుండగా దేవా, నాన్న నీ పుట్టు గురించి కొన్ని విషయాలు ఈరోజు నా మమ్మల్ని రక్షించడం కొరకు నీ పరలోకాన్ని విడిచిపెట్టావు తండ్రి. ఇదిగో నీ జన్మదిన యొక్క రహస్యాలు మేము తెలుసుకొని తండ్రి, అయ్యా నిజదేవుని అంగీకరించి ప్రభువా నాయన నీ పరలోక రాజ్యం కొరకు మరలా నువ్వు ఎక్కడికైతే మమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ఈ లోకానికి వచ్చావో అది గుర్తించుకుని మేమందరం సిద్ధపడడానికి కృప చూపించి మహిమ పొందమని యేసయ్య నాన్నబట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం వస్తున్నా కానీ ఎవరి కొరకైతే వచ్చామో, ఎందుకైతే వచ్చామో, ఎవరు పుట్టినరోజు కొరకు వచ్చామో, ఎవరిని ఆరాధించడానికి వచ్చామో, ఎవరిని మహింపరచడానికి వచ్చామో అది గుర్తించట్లేదు మనం. ఏంటి ఈరోజు క్రిస్మస్ చాలామంది చెప్తున్నారు పండగ అంటే ఒక దండ కింద చేస్తున్నారంట. అంటే ఆ పుట్టిన ఆయన ఎందుకు వచ్చాడన్న ఆలోచన ఎవరికి కూడా ఉండట్లేదు. కానీ ఏం చేస్తున్నామంటే ఏదో క్రిస్మస్ చేసుకున్నాం, అయిపోయింది. ఈ సంవత్సరం క్రిస్మస్ కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది, నేను వెళ్ళాను అనుకుంటున్నామే. కానీ ఆ క్రిస్మస్, ఆ పుట్టిన ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు, అసలు ఆయన రావడానికి కారణం ఏంటన్నది ఎవరికి కూడా ఆలోచన లేదు. కనుక ఆ రీతిగా మనం క్రిస్మస్ ఆరాధన చేయకూడదు. కానీ ఆయన వచ్చినందుకు మన హృదయాలు ఏం చేయాలండి, తెరవబడాలి. ఆయనకు బిడ్డగా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో జీవించాలి. కనుక మరి యొక్క క్రిస్మస్ సందర్భం కాబట్టి మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరి ఆయన రావడానికి కారణాలు, అలాగే ఆయన దేన్ని వాడుకున్నాడో, ఎందుకు వచ్చాడో, మరి ఎక్కడ జన్మించాడో కొన్ని విషయాలు మనము 4 మాటలు ఈరోజు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎక్కడ జన్మించాడండి? ఎక్కడండి? బెత్లెహేం కదండి. ఎక్కడండి? బెత్లెహేం అనే గ్రామంలో జన్మించాడు. మీకా గ్రంథంలో ఉంటుంది ఒక మాట, 5:2 చూసినట్లయితే ఉంటుంది కదా, బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నువ్వు ఎంత మాత్రమును స్వల్పమైన దానువు కావని. అంటే అక్కడ కూడా మేకా ప్రవక్త గారు ముందుగానే మాట్లాడారు. దేని గురించి అంటే బెత్లెహేం గురించి. ఆ బెత్లెహేములో గొప్పవాడు జన్మిస్తాడు. కనుక అది ఆ బెత్లెహేము చిన్న గ్రామం అండి. బెత్లెహేం అనగా చిన్న గ్రామము. దానికి అర్థం ఏంటంటే బెత్లెహేం అనగా రొట్టెలు ఇల్లు. కనుక ఆ చిన్న గ్రామాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు తెలుసండి? ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే ఆ యొక్క బెత్లెహేము యెరూషలేమునకంట 9-10 మధ్య కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటండి. యెరూషలేమునకు 9 లేక 10 కిలోమీటర్లు దూరం ఉంటుందంట. దేనికి? యెరూషలేమునకు బెత్లెహేము దూరము 9 కానీ 10 కానీ కిలోమీటర్లు ఉంటుంది. గనుక మరి ఆ యొక్క బెత్లెహేంలో దాన్ని ఏమని అన్నారంటే దావీదుపురము అని అన్నారు. దేన్ని? బెత్లెహేమును దావీదుపురము అన్నారు. ఎందుకు దావీదుపురం అన్నారంటే దావీదు కూడా బెత్లెహేము దావీదుపురం కాబట్టి ఆ పురం గురించి మరి మాట్లాడుకుందాం. చూడండి, మరి యేసేపు ఉన్నది ఎక్కడంటే నజరేతులో నివాసం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క యేసేపుది కూడా బెత్లెహేమేనండి. యేసేపుది కూడా
బెత్లెహేమే. కానీ యేసేపు ఎక్కడికి వెళ్ళాడంటే నజరేతుకి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడంటే అతడు వడ్లవాని పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని నిమిత్తము నజరేతుకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? వడ్లవాని పని చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడే మరియను ఏం చేసుకున్నాడంటే వివాహం చేసుకోవడానికి నిర్ణయము చేసుకుని అక్కడ ఈ మరియా మరి నజరేతు గ్రామంలో ఉన్న కన్యక కనుక ఆ ప్రాంతంలో ఉన్న మరియను ఎవరు ఎన్నుకున్నారో యేసేపుకు ప్రదానము చేయబడింది. ఇప్పుడు యేసేపుది ఏదండి? బెత్లెహేమ్ అనే గ్రామం. కానీ నేను ఎక్కడికి వెళ్ళాడు? నజరేత్ వెళ్ళాడు. అక్కడ నజరేత్లో తన పని ఏంటి? వడ్లవాని పని చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో నివాసిస్తున్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న మరియను ప్రధానానికి ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకోవడానికి ప్రధానం మాత్రమే జరిగింది. ఇప్పుడు దేవుడు ఆ మరియను యేసేపు ప్రదానం చేయబడింది కాబట్టి ఇప్పుడు కన్య అయిన మరియను కన్యకలను చూసినప్పుడు ఆ గ్రామంలోనంట, ఆ ప్రాంతంలోనంట, ఆ సంఘంలోనంట ఎవరు కనపడుతున్నారంట? పరిశుద్ధురాలు అండి. కన్యాకులు ఎవరు కనపడ్డారంటే మరియే కనపడదంట. ఇప్పుడు మరియను దేవుడు ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకుని ఇప్పుడు యేసేపుకు మరియకు ప్రధానం మాత్రమే చేయబడింది కానీ ఇంక వివాహము కాలేదు. ఈ సమయంలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే మరియను జ్ఞాపకం చేసుకుని ఆమెను గర్భవతి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెకు ఏమిచ్చాడు? గర్భమును ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు నెలలు నిండుతున్నాయి. ఏమవుతున్నాయి? నెలలు నిండుతున్నాయి. ఇప్పుడు యేసేపును దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే మొదటగా చూసినట్లయితే అబ్రహాము వంశంలో నుండి యాకోబు సంతానము వచ్చింది. ఎవరిలో నుండి? అబ్రహాము సంతానం నుండి ఇలాగ ఇస్సాకు ఇలాగూ యాకోబు తరముకు వచ్చినప్పటికీ దేవుడు అన్నాడు కదా, నీ సంతానాన్ని ఇశ్రాయేలు వలె ఆశీర్వదిస్తానని అబ్రహాముతో చెప్పిన మాట యాకోబు ద్వారా నెరవేర్పు జరిగింది. ఇప్పుడు యాకోబును ద్వారా చూసినట్లయితే యాకోబును ఆశీర్వదించి బోయాజు వచ్చాడు అండి. యాకోబు కాలం నుండి మళ్ళీ ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. ఇప్పుడు బోయాజు రూతుని వివాహము చేసుకున్నాడు. మరలా రూతు వివాహం చేసుకున్నాక బోయాజు రూతు ద్వారాను మరలా ఎవరో వచ్చారంటే ఓబేదేదేమో వచ్చాడండి. ఎవరు వచ్చారు అంటే మధ్య మధ్యలో ఉన్నారు కానీ కొంత చెప్తున్నానమాట. ఓబేదేదేమో వచ్చాడు. ఇప్పుడు ఓబేదేదోము ద్వారా యెషై వచ్చాడు అండి. ఓబేదేదోము ద్వారా ఎవరు వచ్చారు? యెషై వచ్చాడు. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది వాళ్ళ యొక్క పుట్టుక, వారి యొక్క తరాల గురించి ఉంటుంది. కాబట్టి చూసినట్లయితే ఇప్పుడు యెషై ద్వారా ఎవరు వచ్చారంటే దావీదు వచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు ద్వారా యేసేపు పుట్టాడు. ఇప్పుడు యేసేపు ఎవరి సంతతి వాడు? ఎవరు చెప్పండి? ఎవరి సంతతి వాడు? దావీదు సంతతివాడు. అందుకనే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యేసేపును ఏర్పాటు చేసుకున్నాడు. యేసేపుకి మరియకి ఏం చేయబడింది? ప్రదానం మాత్రమే చేయబడింది. కానీ పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయ్యింది. ఇప్పుడు యేసేపు కూడా మరి దూతలు వచ్చి గద్దించినప్పుడు మరలా యేసేపు దూతలకు లోబడి మరియను చేర్చుకొని వారిరువురు మరి నజరేతులో ఉంటుండగా ఈలోగా ఏమొచ్చిందంటే ఒక వార్త వచ్చింది, ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి ఆజ్ఞ అండి? ఏమాజ్ఞ వచ్చింది? ప్రజా సంఖ్య వ్రాయాలని ఐగుస్తు వలన ఆజ్ఞ జారీ అయింది. ఏమని జారీ అయిందంటే ప్రజా సంఖ్య వ్రాయించుకోవాలి. ఎవరి గ్రామాల్లో వారు ఏం చేయాలి? పేర్లు లెక్కించుకోవాలి. ఇప్పుడు ఓటర్ లిస్ట్ వస్తుంది కదా మనకి వస్తుంది కదా ఎలక్షన్ అప్పుడు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ జనాభా లెక్కలకి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా. పొరుగుల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? వచ్చేయాలి. ఇప్పుడు నజరేతులో ఉన్న యేసేపు ఎక్కడికి రావడానికి ప్రయాణం చేశాడు? ఎక్కడికి రావడానికే? బెత్లెహేము రావడానికి ప్రయాణం చేశాడు. ఇప్పుడు బెత్లెహేములో నుండి మరియను కూడా ఏం చేస్తాడు? తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఈమెకి నెలలు నిండాయి కాబట్టి వీళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేము వచ్చారు. ఇప్పుడు ఈ బెత్లెహేము గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఈ బెత్లెహేము వచ్చేటప్పటికంట అక్కడికి వచ్చినప్పటికంట ఒక సత్రం కనబడుతుంది. ఏం కనబడుతుంది? సత్రము కనబడుతుంది. ఆ సత్రము ఎప్పుడు నుండి అంటే చూసినట్లయితే ఇక్కడ కనపడుతుంది కదా, దావీదు తన కుమారుడైన అబ్షాలోము ద్వారా తరంబడుతున్నాడు. తెలుసు కదా మనకి. దావీదు గారి గురించి ఆలోచన చేస్తే ఆయన తన కుమారుని ద్వారా తరంబడుతున్నాడు.
తరమబడుతున్నప్పుడు ఈయన ఒక చోటకు వచ్చాడు. ఆ చోట ఏంటంటే మహానాయిం అని ఉంటుంది. 2 సమూయేలు గ్రంథము 19 అధ్యాయము 31 నుండి 37 వరకు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుద్ది. అక్కడ నేను గత కాలంలో కూడా ఒక ఉపవాస మీటింగ్లో చెప్పాను, నువ్వు యొర్దాను నది దాటి రా యెరూషలేము. కానీ దావీదు ఒక ఆయన పిలుస్తాడు. దేన్ని దాటి? యొర్దాను నది దాటి యెరూషలేముకు రా అంటే నది ఉంది, ఆ నది దాటి నాతో పాటు యెరూషలేము రా అని అక్కడ దావీదు గారు ఒక ఆయన్ని పిలుస్తాడు. ఎందుకు పిలిచాడంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ముందు చెప్తున్నాను కదా, దావీదు తన కుమారుడు ద్వారా తరమబడుతున్నప్పుడు దావీదు గారు ఎక్కడికి వచ్చాడంటే ఈ మహానాయిం అనే ప్రాంతానికి వచ్చి దాక్కున్నాడు. కుమారునికి దొరకకుండా దాక్కున్నాడు. ఈ సమయంలో అక్కడ ఒక ఆయనకు ఉన్నాడు. ఆ ప్రాంతపు వాడు ఎవరంటే బర్జిల్లాయి. ఎవరండి? అర్థమైంది? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఎవరికైనా? బర్జిల్లాయి అనే ఒక వృద్ధుడు ఉన్నాడు, పెద్దవాడు. అతడు ధనవంతుడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. ఏం కలిగిన వాడు? ధనవంతుడు, దేవునికి భయపడేవాడు. కాబట్టి ఇదిగో దావీదు మహారాజు ఇక్కడ మా ప్రాంతం వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి తన కుమారునికి భయపడి ప్రాంతంలో దాక్కుంటున్నాడని ఆయన తెలుసుకుని ఏం చేశాడంటే, దావీదుకి అక్కడ అంటండి ఏం చేశాడు తెలుసండి? ఉపచారం చేస్తాడంట. అనగా దావీదు అక్కడ ఎన్ని రోజులైతే ఉన్నాడో, ఎన్ని మరి దినాలైతే ఉన్నాడో, అన్ని దినాలు కూడా ఆ ధనవంతుడైన బర్జిల్లాయి దేవునికి భయపడి దేవుని సేవకుడైన దావీదుకి భోజనము, సౌకర్యము, సదుపాయము అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరు? బర్జిల్లా అనే వ్యక్తి దావీదుకి ఎన్ని దినాలైతే అక్కడ మరుగుగా ఉన్నాడు అన్ని దినాలు కూడా పోషించాడు. ధనవంతుడు కాబట్టి ధనమున్నా కానీ కొందరు సహాయము చేయరు. కానీ ఆ వ్యక్తి దేవునికి భయపడిన వాడు కాబట్టి దేవుని సేవకుడికి ఏం చేశాడంటే సహకారము చేశాడు, పోషించాడు. ఇప్పుడు దావీదు పట్ల తాను చేసిన ఉపకారానికి ఆయన ఏమంటున్నాడు తెలుసండి దావీదు గారు? ఇప్పుడు ఈలోగా ఒక వార్త వచ్చింది. ఏమనంటే అబ్షాలోము చనిపోయాడన్న వార్త వచ్చింది. ఎవరికే? తండ్రి అయిన దావీదుకి. ఇప్పుడు కుమారుడు చనిపోయాడు కాబట్టి, శత్రువు చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఎవరైతే తరుముతున్నారో అతను చనిపోయాడు కాబట్టి ఇప్పుడు దావీదు గారు తన ప్రాంతానికి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడో సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతూ అప్పుడు మరొక వార్త వచ్చింది. ఏంటంటే దావీదు గారికి పట్టాభిషేకం చేయడానికి, అంటే తనకు బదులుగా అబ్షాలోము పట్టాభిషేకం చేయించుకోవాలని సిద్ధపడుతున్నాడు. అటువంటి సమయంలో అబ్షాలోము చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మరలా దావీదు గారికి ఏం చేయాలి? అప్పటికే దావీదు గారు రాజు కాబట్టి ఇప్పుడు పట్టాభిషేకం చేయడానికి ఆ యొక్క రాజులు పిలుస్తున్నప్పుడు ఈయన సిద్ధపడి వెళ్ళడానికి ఉండగా ఇప్పుడు అంటున్నాడు అన్నమాట. అక్కడ 2 సమూయేలు గ్రంథము 19 అధ్యాయము 31 నుండి 37 వరకు చూసినట్లయితే అక్కడ పిలుస్తున్నాడు. ఏమని? అయ్యా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు, నాకు మరి భయపడుతూ ఇక్కడ దాక్కున్నప్పుడు నీవు నాకేం చేసావు? ఉపచారం చేసావు, నాకు మేలు చేసావు, నాకు ఉపకారం చేసావు, నన్ను పోషించావు, అన్ని విధాల నాకు సహకారిగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నా కాబట్టి ఇప్పుడు నాతో పాటు యెరూషలేములోకి తీసుకెళ్ళిపోతాను రాయని ఈయన ఏం చేస్తున్నాడు? దావీదు గారు రమ్మని పిలుస్తున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, నేను ముసలివాడిని అయిపోయాను, నీ పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు ఈ నది దాటి నేను రాలేను కాబట్టి ఇదిగో నీతో కూడా ఉండాలంటే నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరున్నా తనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని తీసుకెళ్ళమంటున్నాడు. ఆ కుమారుని పేరు ఏంటంటే చూడండి, అక్కడ ఉంటుంది చూడండి, కిమ్హాము. కిమ్హాము అనే పేరు ఎవరికే? బర్జిల్లాయికి కుమారుడు. ఆ కుమారుని పేరేటి? కిమ్హాము. ఇప్పుడు నా కుమారుని నీతో పాటు తీసుకెళ్ళి అన్నాడు. ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే దావీదు పురమునకు యెరూషలేము పట్టణానికి ఏం చేశాడు? దావీదు గారు ఈ కిమ్హామును తీసుకుని వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఒక కొండను ఒక గృహగా చేసుకుని అందులో కొన్ని దినాలు కూడా ఆయన ఏం చేశాడంటే నివాసము చేశాడు. ఇప్పుడు దాన్ని ఏమైందంటే దావీదు పురముగా పిలువబడుతుంది. అక్కడంటండి అది యెరూషలేముకును బెత్లెహేముకునంట మార్గమధ్యం అంటది. అంటే అనేకులు ఆ ప్రాంతాన్ని వెళ్ళేవారికి వచ్చేవారికి రహదారిలో ఉందంట గృహ. ఎక్కడుంది?
రహదారిలో ఉంది కాబట్టి అనేక మంది వెళుతున్నారు. ప్రయాణాలు చేసినప్పుడు చీకటడిపోతుంటే ఆ గుహలో దాక్కునేవారంట, ఆ గృహలో నివాసము చేసేవారంట. అలాగూ అనేకులకు ప్రయాణానికి వెళ్ళడానికి రావడానికి అదేమైందంటే ఒక గుహగా ఉంది. కానీ అంతకుముందు అంటే తర్వాత అది ముందు దావీదు గారు అందులో నివాసము చేస్తూ దావీదు గారంట ఇప్పుడు పట్టాభిషేకం చేశారు కాబట్టి, ఇప్పుడు రాజు అయ్యాడు కాబట్టి, ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి సింహాసనం దగ్గరికి తను ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గుహ ఎవరికి ఇచ్చారంటే ఈ కింహాముకు ఇచ్చేశాడంట. దావీదు గారికి పిల్లలు ఉన్నారు కానీ ఆ పిల్లలకు మాత్రం ఇవ్వలేదంటండి. ఎవరికి ఇచ్చాడంటే ఎవరైతే నమ్మకముగా ఉన్నారో, ఎవరైతే తనను వెంబడించారో, ఎవరైతే తనను పోషించారో, తన కుమారునికి ఇష్టమైంది కాబట్టి ఇప్పుడు ఈ గుహ తనకున్న దావీదు గారికి ఉన్నది ఎంత ఎవరికి ఇచ్చాడంటే ఈ కింహం అనే వ్యక్తికి ఇచ్చాడంట. ఇప్పుడు నేటికి కూడానంట దాన్ని ఏమని పిలుస్తారంటే కింహం సత్రము అనే పేరు పిలుస్తారంట. ఇప్పుడు మరి యేసేపు మరియలు జనాభా లెక్కలు రాయించుకోవడానికి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు సత్రం గురించి చెప్పాను కదా, ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఈ సత్రం దగ్గరికి వచ్చారు. అంతకుముందు అది గుహగా ఉంది. ఇప్పుడు ఈ కింహం ఏం చేశాడంటే దాన్ని ఏం చేశాడంట రాను రాను రానునంట సత్రంగా మార్చేశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టైం లేదు కాబట్టి తొందరగా చెప్పేస్తున్నాను. కాబట్టి చూసినట్లయితే ఇప్పుడు ఈ గుహ ఏమైంది? సత్రముగా మార్చేశాడంట. ఎవరు? ఈ కింహాముకి ఇచ్చిన తర్వాత ఇతను అంతకుముందు గుహ ఇప్పుడు సత్రముగా మార్చబడింది. ఇప్పుడు ఈ సత్రంలోనికి అనేక మంది ప్రయాణికులకు మార్గంలో ఉందంట. అది ఇప్పుడు చూడండి, ఇక నిడదవోలని పురుషోత్పల్లికి వెళ్తున్న మార్గంలో ఉంటాయి కదా, అలా వెళ్ళేటప్పుడు కొంత వర్షం వచ్చినా ఏం చేస్తాము? అలాగూ అనేక మంది అంట ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంట అటు వెళ్ళేవారు ఇటు వెళ్ళేవారు కొంత సేద తీర్చుకోవడానికి, లేదా పొద్దుకోకపోతే లేకపోతే వాళ్ళు నివాసం చేయడానికి దాన్ని సత్రముగా వాడుకునేవారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసేపు మరియలు కూడా ఇప్పుడు మరియా గర్భవతిగా ఉంది, నెలలు నిండిపోయి కాబట్టి ఇప్పుడు యేసేపు మరియని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడంటే సత్రము దగ్గరికి వెళుతున్నాడు. ఈ సత్రం ఎక్కడ ఉందంటే బెత్లెహేములో ఉంది, దావీదుపురములో ఉంది. ఇది దావీదు పట్టణం అంటారు. ఇప్పుడు దావీదు మరి వంశంలో నుండి వచ్చిన వాడే కదా ఎవరు? యేసేపు. ఇప్పుడు ఆ సత్రం దగ్గరికి వెళ్ళి అందరిని అడుగుతున్నాడంట, నిండుతూ ఉంది, ఇదిగో నెలలు నిండిపోయి ఈమెకు నొప్పులు వస్తున్నాయి, కొంచెం స్థలం ఏంటి, కొంచెం స్థలం ఏంటంటే ఎవరు ఇవ్వట్లేదంట. ఎవరిదే ఆ సత్రం? అసలే యేసేపు గారిదే ఆ వంశంలో నుండి వస్తుంది కదా, కానీ వారి స్థలంలోని వారికి చోటు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఇవ్వలేదు చోటు? యేసేపుకి చోట్లేదు. ఇప్పుడు జనాభా లెక్కలు రాస్తున్నారు కాబట్టి ఇప్పుడు పేరు నమోదు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ ఊర్లోకి రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు సత్రం అంతా ఏమైపోయిందంటే జనాభాతో నిండిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మరియాకి తల వాల్చుకోవడానికి కూడా ఏమి లేదు, స్థలము లేదు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభు అయిన శిశువు పుట్టడానికి కూడా ఏమి లేదు, స్థలము లేదు. ఇప్పుడు అందరిని అడుగుతున్నాడంట, ఎవరు మాకు లేదు అన్నారంట. ఇప్పుడు మరి ఎక్కడ పుట్టాడన్నది రాయబడలేదు, కానీ లోకాసు వార్త 2వ అధ్యాయంలో చదువుకుంటే మనకు అర్థమవుద్ది. లోకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుద్ది. కనుక ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డను ఇప్పుడు చెప్పాం కదా సత్రం అనేది, ఇప్పుడు ఆ సత్రంకు కొంత దూరంలోనంట పశువులు, అంటే ఆనాడు పశువులు మేపుకున్న వాళ్ళు కూడా అంటండి, మరి వాళ్ళు వస్తాను మరి ఆ ప్రాంతంలో వారు ఆ కొంత దూరంలోనంట పశువుల పాకలు ఉన్నాయంట. ఎక్కడి నుండి? సత్రంకు కొంత దూరంలో ఏం వేసుకున్నారు? సత్రంలోనేమో మనుషులు నివాసం చేస్తున్నారు, కొంత దూరాన్నేమో పశువుల పాకలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పశువులన్నీ ఎక్కడున్నాయి? పాకలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభువు శిశువు జన్మించేశాడు. ప్రభు ఏమయ్యారు? జన్మించేశారు. ఇప్పుడు ఈయన్ని పడుకోబెట్టడానికి కూడా ఎక్కడ స్థలము లేదంట. ఆ పశువులు మేసే తొట్టి మాత్రం ఒకటి ఖాళీగా ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి మేసేసి ఉంటాయి, అవి పడుకుని ఉంటాయి. ఇప్పుడు పశువుల తొట్టి మాత్రమే ఖాళీగా ఉందంట. ఇప్పుడు ఈ శిశువును పొత్తుగుడ్డలతో చుట్టి ఎక్కడ తీసుకెళ్లారండి? పశువుల తొట్టిలో పరుండబెట్టారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సత్రం బెత్లెహేం గురించి తెలుసుకున్నాం కదా, బెత్లెహేం ఎలాగో వచ్చిందో, సత్రం ఎలాగో ఉన్నదో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు పాకలో ఏం చేస్తారు? ప్రభుని పరుండబెట్టారు. ఇప్పుడు ఈ పరుండబెట్టిన సమయంలో గొల్లలు వచ్చారు కదా. 3వదిగా ఎవరు వచ్చారు? గొల్లలు ఎక్కడున్నారు?
చెప్పండి. గొల్లలు ఎక్కడున్నారండి తెలీదా? దూత వెళ్ళి ఎవరు చెప్పింది? ఎక్కడ చెప్పింది? పొలంలో ఉన్న ఏ సమయంలో వాళ్ళు? రాత్రి వేళ అండి. రాత్రి వేళ పగటంతా మేపారు, చీకటి అడిపోయింది, వారి దొడ్లలో తీసుకెళ్ళిపోయారు, వాటిని అక్కడ పెట్టారు, భోంచేసి ఏం చేశారు? పడుకున్నారు. చీకటి అయిపోయింది. ఆ సమయంలోనంట దేవదూత వెళ్ళి ఏం చేస్తుంది? గొల్లలకి శుభవర్తమానము చెప్పింది. ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, మీరు ఈ చీకట్లో ఉండవలసిన పని లేదు, మీకు రక్షకుడు పుట్టాడు కాబట్టి ఇదిగో ఆయన చూద్దురు కానీ రన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎక్కడని మేము తెలుసుకోవాలంటే ఆ దూత ఒక ఆనవాలు చూపించింది. ఏంటి ఆ ఆనవాలు అండి? ఏంటి ఆనవాలు తెలియట్లేదా? గొల్లలకు చెప్పింది కదండి, లోకస్వార్తలు ఉంటుంది కదా, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు. చెప్పండి ఇప్పుడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిల్లో పండుకుని ఉంటే మీరు చూచేద్దారని. ఈ వర్తమానం ఎప్పుడైతే దేవదూత ఆ చీకట్లో పడుకున్న గొల్లలకు తెలియపరిచిందో ఆ గొల్లలంట ఆ పొలములోనంట ఏం చేస్తున్నారంట? ఎప్పుడైతే దూత చెప్పగానంటే తొందరపడిపోయి ఆశ్చర్యపడి భయపడి లేచారంట. ఇప్పుడు అక్కడ ఒక పొలం ఉంది కదా, వాళ్ళు పొలంలో గొర్రెలు మేపుతున్నారు కదా, ఆ పొలం ఎవరిదో తెలుసండి? ఎవరు తెలుసా పొలము? బోయాజు రూతుది. దేవుని స్తోత్రం హల్లెలూయా. బెత్లెహేము వాడని ఎవరు? బోయాజు అండి. బెత్లెహేము ఎవరిదే? బోయాజుది. ఇప్పుడు ఆ బోయాజు రూతు ఉన్న పొలంలోనే గొర్రెలు కాచుకుంటున్నారు. చూసారండి, ఎక్కడి నుండి ఎక్కడికి దేవుడు మలిపాడో. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి నువ్వెవరో, నేనెవరో, మనం ఎవరెవరో? దేవుడు ఒక కుటుంబముగా, ఒక రక్త సంబంధముగా ఆయన రక్తంలో కడగబడి కొన్ని మనల్ని ఏం చేశాడంటే ఒక బిడ్డలుగా, మనల్ని ఒక సంఘముగా అంటున్నాడు కదా, పరిశుద్ధ సంఘముగా. సో అంటాడు కదా, ఒక చక్కని మాట అంటాడు. ఏంటండి? రాజులైన యాజక సమూహముగా మనం ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటి ఈ యొక్క రక్షణ లేనప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాము, ఎక్కడెక్కడ తిరిగాము, నువ్వెవరో నేను ఎన్నోసార్లు కలిసి ఉంటాం, కానీ ఏంటి తెలుసండి మనకే దేవుని చూడండి ఏర్పాటు, దేవుని యొక్క మలుపు ఏ రీతిలుగా దేవుడు మలుచుకుంటాడో. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ బోయాజు పొలములో ఈ గొల్లలు ఏం చేస్తున్నారండి? గొర్రెల్ని కాచుకుంటున్నారంట. ఆ పొలములో కాచుకుంటున్నప్పుడు, ఆ చీకట్లో ఉంటున్నప్పుడు దేవుని దూత వెళ్ళి వర్తమానము చెప్పింది. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చేసారంటే ఎక్కడికి వచ్చేసారు? దావీదుపురం అనగా బెత్లెహేంలో ఉన్న ఆ పశువుల పాక దగ్గరికి వచ్చేసారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు పాకలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఇప్పుడు వారు చూసి ఏం చేస్తున్నారంటే దేవుని సంతోషముతో పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతించుచు వెళ్ళారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు బాగానే ఉంది కనుక పశువుల పాక గురించి విన్నాం మనం. ఇప్పుడు చూసినట్లయితే జ్ఞానులు వచ్చారు కదా, జ్ఞానులు నక్షత్రం వెళ్ళి ఏం చేస్తుంది? జ్ఞానులకి తెలియచేసింది. ఎవరని? ఈ లోకానికి రక్షకుడు అనగా రారాజు పుట్టాడన్న వార్త జ్ఞానులకు తెలియపరిచినప్పుడు ఆ దూత నక్షత్రము తెలియపరిచినప్పుడు ఆ నక్షత్రము ఏంటంటే ఆ జ్ఞానులకు తెలిసింది ఏంటంటే ఈ నక్షత్రము గొప్పవాడైన రాజు పుడితేనే కానీ ఇటువంటి నక్షత్రము రాదు. కాబట్టి ఎప్పుడు చూడలేదు ఈ నక్షత్రము. ఎవరో మహానుభావుడు పుట్టాడు, గొప్పవాడు పుట్టాడు, రాజులకు రాజు పుట్టాడని ఈ రాజులున్న ఇళ్లలోకి వెళ్ళి వెతకటానికంట తూర్పు నుండి వచ్చారంట జ్ఞానులు. వచ్చి ఏం చేస్తున్నారంటే రాజుల గృహాలందరినీ అడుగుతున్నారంట. అడిగినప్పటికీ వార్త హేరోజు రాజుకి తెలియపరిచింది. తెలియగానే అతడు కలవరపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. మరి రాజులు మన కుటుంబాల్లో ఎవరు పుట్టలేదు కదా అని ఆ జ్ఞానులు చెప్పినప్పుడు మరి కంగారు పడిపోయి అంటున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు తెలుసండి? హేరోదు ఇదిగో ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వెళ్ళి మీరు కూడా తెలుసుకుని నాకు వర్తమానము తెండి. మరలా నాకు మీరు చెప్పినప్పుడు నేను వచ్చి ఏం చేస్తాను? ఆ ప్రభుని పూజిస్తాను, నేను కూడా సంతోషిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను, ఆ రాజు నేను కూడా గణపరుస్తాను, కాబట్టి మీరు వెళ్ళండి అన్నారు. ఎవరో? హేరోదు రాజు జ్ఞానుల్ని పంపించాడు. మరి ఆ హేరోదు దగ్గర నుండి వెళ్ళేటప్పటికంట ప్రభు దగ్గరకు వచ్చినప్పటికీ ఎంతకాలం పట్టిందంటే తెలుసండా? 2 సంవత్సరాలు పట్టిందంటండి. ఎవరు బయలుదేరినప్పుడు, ఎవరు వచ్చినప్పటికీ హేరోదు రాజు ఇచ్చిన సెలవు, ఆ మాట చెప్పునా వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము వచ్చేటప్పటికంట 2 సంవత్సరాలు పట్టిందంట. ఎవరికి? జ్ఞానులకు.
ఏంటి ఈలోగా ఏం చేశాడు తెలుసండి? హేరోదు ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు ఈ పుట్టిన వచ్చారు జ్ఞానులు, వచ్చి ఏం చేశారంటే పెట్టెలు విప్పారు. వారు బంగారము సాంబ్రాణి బాలని అర్పించారు. అర్పించి ముందు చెప్పాడు కదా రాజు, హేరోదు అన్నాడు కదా, ఆ బాలుడు ఎక్కడైతే పుట్టాడో అది తెలుసుకుని రండి అన్నారు. కానీ ఈ దేవదూత ఏం చేస్తుందంటే ఈ జ్ఞానులు ఏం చేస్తుంది తెలుసండి? ఆ రాజుకి నువ్వు ఈ సంగతి చెప్పడానికి మీకు వీల్లేదు, మీరు ఎక్కడి నుండి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి అని దేవదూత జ్ఞానులను హెచ్చరించినప్పుడు ఏంటి దేవునికి భయపడి జ్ఞానులు ఏం చేశారంటే వారున్న ప్రాంతాలకి వెళ్ళిపోయారు. హేరోదు చెప్పమన్నాడు కానీ మరలా హేరోదు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు తెలుసండి? ఈ జ్ఞానులు కూడా ఎవరికి భయపడ్డారంటే ఏంటి? దేవునికి భయపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈలాగా ఈ యొక్క హేరోదు ఏం చేస్తున్నాడంటే జ్ఞానులు వెళ్ళారు కానీ నాకు వర్తమానము తేలేదు, ఏ కవురు నాకు తేలేదు, ఎక్కడ పుట్టాడో చెప్పట్లేదు, ఏ విషయము నాకు తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రకటన చేస్తాడు, ఒక జారీ చేస్తాడు. ఏమని జారీ చేస్తాడు తెలుసండి? ఎవరైతే మరి పసిపిల్లలు ఉన్నారో 2 సంవత్సరాల కింద నుండి ఎవరైతే బాలురత ఉన్నారో, ఆడపిల్లలు కదండి, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయమని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఆలోచన దేవదూత తెలుసుకొని ఏం చేస్తుందంటే మరియకు యోసేపుకు వర్తమానము చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇప్పుడు జ్ఞానులు వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? వాళ్ళకే 2 సంవత్సరాలు. ఏంటి ఇప్పుడు హేరోదు కూడా ఏమన్నాడు? 2 సంవత్సరాలు నిండని వారిని అందరినీ కూడా చంపేయమన్నాడు. అంటే 2 సంవత్సరాల కాలం అయిపోయింది వెళ్ళి, ఇప్పుడు నాకు ఏ వార్త కూడా చెప్పలేదు. కాబట్టి ఆ బాలుడికి 2 సంవత్సరాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఒక రోజు అటైనా ఒక నెల ఇటైనా ఆ పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? మగపిల్లల్ని చంపేమన్నాడు. ఇప్పుడైతే ఈ వార్త దేవదూత యేసేపు మరియకు చెప్పిందో మరలా ఈ పశువుల తొట్టులో ఉన్న ఈ బాలుని అక్కడ పెరిగిన ఈ బాలుని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసండి? ఇంటిలోనికి తీసుకెళ్లారు. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్లారు? ఇంటిలోనికి తీసుకెళ్లారు. ఏంట ఇల్లంటే ఈ బెత్లెహేమ్ అనగా దావీదు పురంలోనికి, ఈ రొట్టెల ఇల్లులోనికి. ఇక్కడ ఆ యొక్క యేసేపు దావీదు నివాసం చేసే ఆ ఇంటిలోనికి మరలా యేసయ్య చేరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు జ్ఞానులు చూసారా? జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? పశువుల దగ్గరికి, పాకలోకి వెళ్ళారా? కానుకలు పట్టిన ఎక్కడికి వెళ్ళారు? చదవండి, మత్తయి వార్తలో ఉంటుంది. 2:10 ఎక్కడికి వెళ్ళి సమర్పించారండి? ఆ ఇంటిలోనికి వెళ్ళి. మరి అక్కడ ఇల్లు ఎక్కడ వచ్చింది అంటే ఈలోగా జనాభా లెక్కలు అయిపోయినాయి, అందరూ ఎవరికాలే వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు మళ్ళీ ఎక్కడ చేరుకున్నాడు? దావీదు ఇంటిలోనికి చేరుకున్నాడు. చూసారండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ఆయన ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో, దావీదు పురములో పుట్టాడు. ఆ బెత్లెహేము ఎలాగూ ఏర్పరచబడిందంటే ఎక్కడి నుండి వచ్చింది? అది అబ్రహాము నుండి, యాకోబు నుండి. ఆ యొక్క చూసినట్లయితే దావీదు, యెస్సై నుండి, దావీదు నుండి, ఒబేదెదోము నుండి, మరలా బోయాజు ద్వారా, బోయాజు నుండి యేసేపు ద్వారా ఆ బెత్లెహేము ఏర్పాటు చేయబడింది. అందుకని అన్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణము అనగా దావీదు పట్టణము ఈ బెత్లెహేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బెత్లెహేములో మన రక్షకుడు పుట్టాడు. సత్రము ఎవరిదంటే దావీదు యొక్క సత్రము. ఆ సత్రములో ఆయనకు చోటు లేదు. మరలా ఎక్కడ పొరండబెట్టారు? పశువుల పాకలో పొరండబెట్టారు. మరలా గొల్లలు ఎక్కడి నుండి వచ్చారంటే బోయాజు రూతు యొక్క పొలములో వారు నివాసం చేస్తున్నారు. మరలా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే పశువుల పాకలో నుండి దావీదు ఇంటిలోనికి వెళ్ళాడు. కాబట్టి అక్కడికి, ఆ ఇంటిలోకి జ్ఞానులు వచ్చి ఏం చేస్తారంటే కానుకలు సమర్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా వివరించాలంటే చాలా టైం పడుతుంది, కానీ టైం లేదు కాబట్టి మీకు కొన్ని విషయాలు మాత్రమే తెలియపరిచాను. ఇప్పుడు మనకు అర్థమైందండి సత్రం ఏంటో, పశువుల పాకేంటో, గొర్రెల కాపర్లు ఎక్కడ నివాసం చేస్తున్నారో. ప్రభు నజరేతుకు వెళ్ళడానికి, నజరేతులో నుండి యేసేపు నజరేతుకు వెళ్ళడానికి, నజరేతులో నుండి మరలా బెత్లెహేము రావడానికి చూడండి కారణం. కనుక ఆ యొక్క దావీదుపురము, ఆ బెత్లెహేము ఎవరి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో ఈ విషయాలన్నీ మనకి అర్థమైనాయండి. అర్థమనియా?
కాబట్టి మరి మనము ఎంత చెప్పాను కదా, మొదటిగా పుట్టినరోజు జరిపించుకుంటున్నాం, కానీ ఆయన ఎందుకు పుట్టాడన్న ఆలోచన మన ఎవరికి లేదు. ఆనవాలుగా చెప్పేసుకున్నాం ఏంటి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి అని చెప్పేస్తాం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వచనాలన్నీ చెప్పేసుకున్నాము, అయిపోతుంది, పాటలు పాడేసుకున్నాం. కానీ ప్రభు ఎక్కడి నుండి ఎక్కడికి ఎలాగో దేవుడు ఏంటి పుట్టడానికి కారణం ఏంటి, ఆ పుట్టుక ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు పుట్టాడు, ఒక ఆలోచన మనం కలిగి ఏంటి ఆ నిజరక్షకుణ్ణి మరి జన్మని మరి పురస్కరించుకుని సంతోషంతో గడుపుతున్న మనము కూడా ఏంటి అయిపోయింది క్రిస్మస్ అనుకోవడం కాదు, క్రీస్తునేడు పుట్టిన హల్లెలూయా, క్రీస్తునేడు లేచిన హల్లెలూయా అనుకోవడం కాదు. కానీ ఆయన పుట్టుకుని మనం ఏంటి మన పాపంలో గొర్రెలు చూడండి ఎక్కడున్నారు తెలుసా, లోకంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశింపచేస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈనాడు మనము కూడా ఒకప్పుడు లోకములో చీకట్లో ఉన్నాం, ఆ గొర్రెలాగా మనకు కూడా ఆయన ఒక శుభవార్త చెప్పాడు. ఇప్పుడు ఆ శుభవార్త పట్టుకుని మనము కూడా ఈ పశువుల పాకనగా ఏంటి ఈ సత్రం అనగా ఈ స్థలంలోనికి మనము వచ్చాము. ఇప్పుడు సత్రంలో మనం ఉంటున్నాం, కానీ ఆ సత్రంలో ఆయనకి చోటు లేదు. ఎక్కడ పెట్టేస్తున్నాం, మరలా మనం సత్రంలో మనం నివాసం చేస్తున్నాం, కానీ సత్రంలో ఉండడానికి ఆయనకి ఏం లేదు. ఇది నా మందిరం అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, నా మందిరం అన్నాడు. కానీ ఆయన మందిరంలో ఆయనకి ఏముండట్లేదు, చోటు ఉండట్లేదు. మన ఆభరణాలే, మన సంతోషమే, మన సంబరాలే, కానీ ఆయన మనం ఎక్కడ పెట్టేస్తామంటే బయట పశువుల తొట్టులో పరుండబెట్టేస్తున్నాం. ఆయన పశువుల తొట్టులో పరుండానికైనా ఇష్టపడ్డాడు. ఈ పశువుల తొట్టు ఎక్కడో తెలుసా, మన హృదయాలు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన హృదయాలే ఒక పశువుల తొట్టి. ఆ పశువుల తొట్టులో ఎంత చెత్త ఉంటుందో, ఎంత కొంపు ఉంటుందో, ఎంత దుర్వాసన ఉంటుందో, అలాంటివన్నీ మన హృదయాల్లో ఉన్నాయి. ఒక మాట ఉంటుంది కదా, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, బహువ్యాధి గలదంట. ఏది, హృదయము. ఏంటి, హృదయం అంట కపటమైన కేంద్రం అంట. దేనికి, మంచిదానికి కాదు, కపటాలకి అంటే దురాలోచనలకి, దురతలంపులకి, ఏంటి చెడ్డవాటికి ఇది కేంద్రముగా ఉన్నది. ఇది మరి భయంకరమైన వ్యాధితో నిండిపోయింది, భయంకరమైన కంపుతో నిండిపోయింది. ఇప్పుడు ఈ కంపులోనికి ఏంటి పుట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు ఏంటి ఆయన ఎప్పుడో పుట్టేశాడు. ఎప్పుడు, 2024 సంవత్సరాల క్రితమే పుట్టేశాడు. ఆయన పుట్టిన తర్వాతే క్రీస్తు అంటే పూర్వము. ఇప్పుడు ఏంటిది, క్రీస్తు శకం, పూర్వం కాదు, క్రీస్తు శకం. ఏంటి ఇప్పుడు ఎప్పటి నుండి, 2024 సంవత్సరాలు క్రితము నుండి క్రీస్తు శకము ఏర్పడ్డది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు పుట్టేశాడు. ఇప్పుడు ఎక్కడ పుట్టడానికి ఇష్టపడుతున్నాడంటే ఈ పశువుల తొట్టిలో ఏంటి పరుండడానికైనా ఇష్టపడుతున్నాడు. కనుక మరి ఆయన్ని మనము మన హృదయాల్లో పరుండ పెట్టుకుందాం. ఆయన ఉంటే మనకు సంతోషము. ఆ పశువుల పాక ఏమొచ్చేసింది తెలుసా, ప్రభు ఎప్పుడైతే పశువుల తొట్టులో పరుండన్నాడో ఆ పశువుల తొట్టుల కట్ట వెలుగు వచ్చేసిందంట, కాంతితో నిండిపోయిందంటండి. కంపు లేదు, దుర్వాసన లేదు, చీకటి లేదు. ఎందుకంటే దేవుని దూత పశువుల తొట్టిలో ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను నిజమై వెలుగున్నాను అన్నాడు. నిజమైన వెలుగై ఉన్నాను. ఆ వెలుగును నేను ఏం చేస్తున్నాను, మిమ్మల్ని వెలిగించడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. కనుక మన చీకటి బ్రతుకులు మార్చుకుని వెలుగుతో నింపుకుందాం. ఆ నిజరక్షకుణ్ణి, ఆ పుట్టుకను మరి సంతోషంతో జరుపుకుంటాను. మనము మన హృదయాలు కూడా సంతోషముతో వెలుగుతో నింపబడాలని, దేవుని కృప మనకు తోడుగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాక్యాన్ని విన్నాం. ఇది చరిత్ర అండి. దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టినంటే లోకాసు వార్త. యెషయా గ్రంథము 6:9 అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది క్యాజువల్గా. కానీ ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, స్తోత్రం కలుగుగాక, చరిత్రలో కాస్త అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మంచి విషయాలు మనం వినగలిగాం. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ పితరులైనటువంటి వారు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 9:2 అర్థమేంటి తెలుసా, చీకటిలో ఉన్నారు. ఎవరో, జనులంటే ఎవరో, మనమే. ఇప్పుడు ఆ చీకటిలో ఉన్న వారికి యోహాను సువార్త ఇందా చదువుకు మొదటి అధ్యాయంలో గొప్ప వెలుగు. వెలుగు ఎవరు, ఆయనే వెలుగు. చెప్పండి, అర్థమైందా? వెలుగు ఎవరండి, ఆయనే. ఇక ఆ యొక్క మనాఛాయ గలటువంటి ఆ ప్రజలకి, ఆ దేశ నివాసుల మీద
వెలుగు ప్రకాశించింది. అదే నిజమైన క్రిస్మస్. నీలో కూడా యేసు ప్రభు ప్రకాశిస్తే, యేసు ప్రభు రూపం ఉంటే, యేసు ప్రభు యొక్క తేజో ఉంటే, యేసు ప్రభును ధరించుకుంటే నిజమైనటువంటి క్రిస్మస్. దేనికి స్తోత్రం. తొట్టె ఎంత వాసనగా ఉంటుందో నీ హృదయం కూడా ఉంటుంది. కాబట్టి తొట్టె దేనికి సరే అంటే మానవ యొక్క హృదయానికి దగ్గరగా ఉంది. కాబట్టి నీ హృదయం అనే తొట్టులో యేసు ప్రభు ఉండాలని కోరుకుందాం. చక్కటి విషయాలు మనం వినగలిగాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు